ఎన్నికలకు ముందే జ్ఞానోదయం అయినట్టుగా నాకు కనపడుతుందండి. మరి బహుశా మరి చంద్రబాబు నాయుడుతో ఏదో 1-2 రోజులు మీటింగ్ ఉంది హైదరాబాద్ లో అన్నారు. ఆ మీటింగ్ కూడా మళ్ళీ క్యాన్సిల్ అయిందని కూడా చెప్తున్నారు. మరి ఢిల్లీకి సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ 1-2 రోజుల సిట్టింగ్ తర్వాత మరి పొత్తుల మీద ఫైనల్ కావచ్చేమో. బీజేపీ మాత్రం చాలా క్లారిటీగా ఉందండి. ఆంధ్రప్రదేశ్ లో తన సోలోగా వెళ్ళాలి అనేది ఒకటి, జనసేన తన వైపు తిప్పుకొని ఇద్దరు కలిసి వెళ్ళాలి బలంగా. నువ్వు రాను అంటే జనసేన మేము వదిలేస్తామనేటువంటి హెచ్చరిక కూడా మరి పవన్ కళ్యాణ్కి ఇచ్చినట్టుగా కనపడుతుంది. ఈ 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో కార్యాలయాల ప్రారంభం ఇవన్నీ హడావుడి, ఈ దూకుడు చూస్తే పవన్ కళ్యాణ్ గుండెల్లో కూడా రైళ్లు పరిగెత్తేటువంటి విధంగా ఉన్నాయి. రైట్. ఫైనల్ గా హనుమంత్ రెడ్డి గారు అసలు ఇందులో ఒక రిక్వెస్ట్ సార్ చెప్పండి. చాలా సార్లు చెప్తున్నాను కృష్ణారెడ్డి గారికి కూడా, దయచేసి ఇండియా కూటమి అనకండి సార్, అది అయ్యే కూటమి అనండి. ఇండియా పేరును పదే పదే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. రైట్ 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 హనుమంత్ రెడ్డి గారు ఉండండి సార్. కృష్ణాంజలి గారు ఇందాక చెబుతూ పవన్ కళ్యాణ్ గారి గురించి గొప్పగా చెప్తూ, పవన్ కళ్యాణ్ గారేమో బీజేపీ లేకుంటే టీడీపీ పార్టీ చెప్పినట్టుగా వింటాది అని అంటే, పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో కూడా నటించడానికి వచ్చాడా? స్వతంత్రుడు కాదా? పార్టీ పెట్టుకుని 14 సంవత్సరాల నుంచి ఎవరో ఒకరి పలకిమ్మడానికే వచ్చాడా? ఈరోజు బీజేపీ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో దేశవ్యాప్తంగా 310 సీట్లు ఎంపీ సీట్లు ఉండి ఆంధ్రప్రదేశ్ లో 1% కూడా ఓట్లు రాకపోవడానికి కారణం బీజేపీలో గతంలో పనిచేసిన పెద్దలు, ఇప్పుడు బీజేపీ పార్టీలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ సోకాళ్ళు లీడర్ల వల్లనే అని బీజేపీ పార్టీ ఈ రోజు ఈ రాష్ట్రంలో ఈ పరిస్థితి ఉంది అనే దానికి ప్రజలందరూ అనుకుంటా ఉన్నారు. ఎందుకంటే బీజేపీలో ఉండే పెద్దలందరూ చంద్రబాబు నాయుడు గారికి ఊడిగం చేయడానికి, చంద్రబాబు నాయుడు గారిని గద్దెనెక్కించేదానికే ఇంతవరకు జరిగిన ఎలక్షన్లో అన్ని ఎలక్షన్లో పనిచేశారనే విషయం రాష్ట్ర వ్యాప్తంగా మీకు తెలిసిన విషయం, మాకు తెలిసిన విషయం, ప్రజలందరూ అదే అనుకుంటా ఉన్నారు. ఏదైతే ఇందాక టీడీపీ పార్టీ 175 కాన్స్టిట్యున్సీల్లో కూడా టీడీపీ పార్టీ క్యాడర్ ఉందని, 70 లక్షల 80 లక్షల మంది సభ్యత నమోదు ఉందని, పవన్ కళ్యాణ్ గారికి అయితే ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు, ప్రపంచవ్యాప్తంగా క్యాడర్ ఉంది. కానీ ఇతర దేశాల్లో కూడా ఓట్లు వేయించుకునే దానికి అక్కడ ఉండే మేయర్లు కూడా వచ్చి పవన్ కళ్యాణ్ గారిని మీరు వచ్చి ప్రచారం చేయమని అడుగుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ఇచ్చే కొన్ని సీట్లకో లేకుంటే టీడీపీ ఇచ్చే కొన్ని సీట్లకో ఆధారపడి బతుకుతున్నాడు అని అంటే, వీళ్ళకు స్వతంత్రంగా ప్రజల కోసం మంచి చేయాలా, ఒక ప్రిన్సిపల్ గా పనిచేయాలనే ఆలోచన వీళ్ళ దగ్గర లేదు. పవన్ కళ్యాణ్ గారి దగ్గర కానీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర లేదనే విషయం మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఎంతసేపు ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారి మీద అస్వేద్వేషాలతో బతుకుతా ఉన్నారు తప్ప వాళ్ళు స్వతంత్రంగా పోటీ చేసి గెలిచి ప్రజల మన్ననను పొందాలనే ఆలోచనలో వాళ్ళు లేరనే విషయం మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. రైట్. శంకర్ గారు ఏదో చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు విశ్వసనీయత లేని నాయకుడు, అది 100% అందరికీ తెలిసిందే. బీజేపీ కన్నా కూడా ఎక్కువగా నష్టపోయింది పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి వల్ల, అది అందరికీ తెలిసిందే. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, బీజేపీ యొక్క ఔన్నత్యం వల్ల, మోడీ గారితో మీద ఉన్న అభిమానం వల్ల పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీట్లు సాధించేది ఏమీ ఉండదు. కానీ స్వతంత్ర సంవేదన తీసుకొచ్చి పోటీ చేసినా కూడా ఇక్కడ గెలిచే పరిస్థితి ఉండదు. 2 పార్టీల మధ్య ఎక్కడైనా సరే 2 పార్టీల మధ్య ఈ ఎన్నికలు అనేది జరుగుతూ ఉంటాయి. అదిగో అధికారం ప్రతిపక్షం 2 పార్టీల మధ్య 3 ప్రత్యామ్నాయం కనుక వస్తే